తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19. ఆర్పకుడి అనే మాటను మనం అక్కడ చదువుతాం. యేసుక్రీస్తు వారు కూడా అనగా ఆత్మను ఆర్పకుడి అంటే ఆరిపోవడానికి ఆస్కారం ఉందండి. విశ్వాసంలో మనం సన్నగిల్లుతున్నట్లయితే ఆత్మ ఆరిపోతా ఉంటుంది. మనం కీర్తనలు సామెతల గ్రంథమునందు మనం గమనిస్తే భక్తిహీనుల దీపము ఆరిపోవును అని మనం చదువుతాం. అంటే ఏంటది? లిటరల్ గా దీపం విషయం మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్ముడు ఆరిపోతా ఉంటాడు కనుక ఆత్మను ఆర్పకుడి. కనుక ఇక్కడ ఈ రాత్రి వేళలో బైబిల్ తరగతిలో ఉన్నటువంటి మనం అందరం కూడా మనం స్వయంగా మనలను మనము పరీక్షించుకున్నట్లయితే, పరిశీలన చేసుకున్నట్లయితే మనము ఆత్మను ఆర్పివేసే దిశలో మనం వెళ్తున్నామా, లేదా ఆత్మను ఆర్పనివ్వకుండా ఇంకా ప్రజ్వలిస్తున్నాడా మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 మనం చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణయు వారికి క్షమింపబడిన గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. 32 చూడండి. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదని ఈ వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. అందుకని అలా కాకుండా ప్రియ సోదరి సహోదరులారా, మనం ఎలా ఉండాలంటే మనము ఆత్మపూర్ణమై ఉండాలి. ఎఫెసీ పత్రిక చూడండి, ముగింపులో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 18 చదువు. మరియు మద్యపానంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులమై ఉండాలా. ఆత్మను ఆర్పే వారముగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఆత్మను మనము పరిశుద్ధాత్ముడిని మనము దుఃఖపరచకూడదు. కనుక మనము ఆత్మపూర్ణులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు గనుక మీరు ధన్యులు. ఆత్మ మనలో నిలిచినట్లయితే మనం ఎవరమంట? మనము ధన్యులమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది.